మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రరెడ్డి సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లు గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి తరపున ఆయన సోదరుడు రామకృష్ణారెడ్డి, కోసిగి ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, కోసిగి మండల కన్వీనర్ జ్ఞానేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వారు అభ్యర్థించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వై బాలనాగిరెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏమీ చేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పథకాలలో ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరుతుందని వారు తెలిపారు. అమ్మకు వందనం కింద ఇంట్లో చదివే ప్రతి విద్యార్థికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు అందజేస్తామన్నారు. అలాగే ప్రతి ఏడాది కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగాను, అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం, ఆడపడుచుకు నగదు రూపంలో అకౌంట్లోకి నేరుగా నగదు వేయడం జరుగుతుందన్నారు. దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి అన్నారు. ఎందుకంటే అభివృద్ధి కుంటుపడింది. నీటి సమస్య ఎక్కడికి వెళ్ళినా, నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా నీటి సమస్య ప్రధానంగా ఉంది. ఈ అభివృద్ధిలో వైఎస్ జగన్ పార్టీ వెనుకబడింది కాబట్టి అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వస్తే అన్ని డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, కొలాయిలు కానీ, ఇంటింటి కొలాయి కూడా చంద్రబాబు నాయుడు ఇస్తారని చెప్పారు. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. తప్పకుండా 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం ఖాయం. ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఎగరేయడం ఖాయం. ఎందుకంటే ఇక్కడ అన్ని కులాలు, బీసీలే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కూడా మాకు మంచి మద్దతు లభిస్తుంది. తప్పకుండా బాలనారెడ్డిని ఓడగొట్టడం ఖాయం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో 20 నుంచి 30,000 మెజార్టీ కూడా వస్తుందని మేము ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన కూడా మాకు ఎలా ఉందని చెప్తున్నారు. మాకు ఇక్కడ అభివృద్ధి లేదు, మేము తప్పకుండా చంద్రబాబు నాయుడికే మేము ఓటేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 విషయాలను కూడా అందరూ స్వాగతిస్తున్నారు. తప్పకుండా